పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ధూళిపాళ్లలో తల్లి కుమారుడిపై కత్తులతో దాడి జరిగింది. ఇంట్లోకి చొరబడినటువంటి సాంబశివరావును దుండగులు నరికివేశారు. అడ్డుగా వచ్చిన సాంబశివరావు తల్లిపై కూడా దాడి జరిగింది. అక్కడికక్కడే సాంబశివరావు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సాంబశివరావు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ హత్యా ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ మురళి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో అయితే కొన్ని దారుణం అయితే చోటు చేసుకుంది. తల్లి కొడుకు మీద అయితే కత్తితో అయితే దుండగులు అయితే దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకును గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తులు అయితే అతన్ని క్రూరంగా అయితే చంపేశారు. కొడుకు ఎవరైతే మృతి చెందాడో అతని పేరైతే సాంబశివరావు. ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో ఆమె తల్లి కూడా కృపాకుమారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉండైతే స్థానికులైతే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అయితే పట్టుకున్నారు. ఎక్కడంటే వాళ్ళు చాగాళ్ళు నగరికల్లు మండలం చాగాళ్ళు గ్రామం దగ్గర అయితే నిందితులను అయితే పోలీసులు పట్టుకున్నారు. కొంత పోలీసులకి గ్రామస్తులకు కూడా కొంత తోపులాట అయితే జరిగింది. నిందితులను మాకు అప్పచెప్పాలని అయితే అక్కడైతే కొంత తోపులాట కూడా జరిగింది. పోలీసులు గ్రామస్తులు కూడా కొంత నెట్టుకునే స్థితి కూడా అది అక్కడికి వచ్చింది. అయితే నిందితులు అందరూ మైనర్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే చేపడుతున్నారు. మురళి, పాత కక్షల నేపథ్యమా లేకపోతే గతంలో ఏదైనా తగాదాలంటారా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు దీనిపై? ఎస్ మురళి, అక్కడ ఉన్న స్థానికులతో కూడా మనం మాట్లాడేటప్పుడు అయితే ఇది వారి ఇంటికి సంబంధించి అంటే వివాహమైన సందర్భంగా వారి అక్కనే 2 సంవత్సరాల కిందట ఎవరైతే వివాహం చేసుకున్న సాంబశివరావు ఉన్నారో అతను చిలకలూరుపేటకు చెందిన ఆమెను వివాహం చేసుకొని అయితే వాళ్లే కారకులని అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మేము విచారణ చేసిన తర్వాత మేము విచారణ అయితే చేపడుతున్నాము అని కూడా అయితే పోలీసులు కూడా సమాచారం అయితే తెలిపారు. మురళి, అంటే ఇతర కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అంటే ఆ కారణాలు కావచ్చు లేకపోతే జరిగినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి సమాచారం దానిపై ఏంటి? వీళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళిద్దరు కూడా అసలు ఉన్నారో లేరో కూడా తెలియదు. ఎవరిని కూడా ఒక మాట కూడా అని వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరని అయితే ఉన్న స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెబుతున్నారు. కానీ కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇది వారి అత్తగారింటి వారైతేనే చేశారు అని కూడా కొంత ఆరోపిస్తున్నారు. అదే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరికి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముందు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో చోటు చేసుకున్నటువంటి దారుణానికి సంబంధించి అయితే స్థానికంగా ఉన్నటువంటి వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి సంబంధించి కావచ్చు లేకపోతే మరణించినటువంటి వారికి సంబంధించి కావచ్చు, వారు ఎప్పుడూ కూడా ఎవరితో ఏమీ ఎక్కువగా మాట్లాడేటువంటి వారు తగాదా పడేటువంటి వారైతే కాదు. వారి పని వారు చేసుకుంటూ పోతారనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ధూళిపాళ్లలో తల్లి కుమారుడిపై అయితే కత్తులతో జరిగినటువంటి దాడి స్థానికంగా అయితే కలకలం రేపింది. సాంబశివరావును ఇంట్లోకి చొరబడినటువంటి దుండగులు సాంబశివరావును నరికి చంపినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అడ్డుగా వచ్చినటువంటి సాంబశివరావు తల్లిపై కూడా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో దాడి చేశారు. అక్కడికక్కడే సాంబశివరావు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. సాంబశివరావు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొడుకులు అంతే Aquí